ఇంకా రీల్ స్క్రోలింగ్ ఆపండి. ఇప్పుడు మనం కాల్స్ తెచ్చుకుందాం. మీ డెడ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కి లైఫ్ ఇద్దాం. జస్ట్ 7 days లో మీ ప్రొఫైల్ ని ఒక ఇంటర్వ్యూ గెటింగ్ మెషిన్ లా మార్చేద్దాం. నేను గ్యారంటీ. నేను చెప్పినట్టు ఈ 7 days ఫాలో అవ్వండి చాలు. మీకు జాబ్ కాల్స్ అయితే లైన్ గా వస్తూ ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ ఇట్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. ఈ 7 days ఛాలెంజ్ లో డే 1 వచ్చేసి డిజిటల్ ఫస్ట్ ఇంప్రెషన్. డే 1 అంతా ఫస్ట్ ఇంప్రెషన్ మీద ఫోకస్ చేద్దాం. రిక్రూటర్స్ మీ ప్రొఫైల్ మీద జస్ట్ కొన్ని సెకండ్స్ స్పెండ్ చేస్తారు. సో ఆ టైం ని మనం గ్రాప్ చేయాలి. రెండే విషయాలు, మీ ప్రొఫైల్ పిక్చర్, మీ హెడ్ లైన్. ఫస్ట్ మీ ప్రొఫైల్ పిక్చర్. పార్టీ పిక్చర్స్, గ్రూప్ ఫోటోస్ ఇలాంటివన్నీ వద్దు. ఒక క్లీన్ ప్రొఫెషనల్ హెడ్ షాట్ ఉండాలి. సింపుల్ గా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ లో చిన్న స్మైల్ ఇస్తూ ఫోటో దిగండి. స్టూడెంట్ అట్ ఏబీసీ కాలేజ్ ఆర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ లాంటి బేసిక్ వి యూజ్ చేయొద్దు. దాన్ని పవర్ఫుల్ గా మార్చడానికి ట్రై చేయండి. మీ స్కిల్స్ అండ్ మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో అది మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్ కి జావా డెవలపర్ బదులు ఆస్పైరింగ్ ఫుల్ స్టాక్ డెవలపర్ బార్, జావా బార్, స్ప్రింగ్ బూట్ బార్, రియాక్ట్ బార్, క్లౌడ్ ఎంతూజియాస్ట్ అని రాయండి. తేడా గమనించారా? ఇది మీ అంబిషన్ ని, మీ స్కిల్ ని క్లియర్ గా చూపిస్తుంది. సో ఈ రోజు మీ టాస్క్ మీ ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ చేయడం అండ్ ఒక కిల్లర్ హెడ్ లైన్ అనేది రాయడం అన్నమాట. ఇప్పుడు మీ ఫస్ట్ ఇంప్రెషన్ అదిరిపోయింది. బట్ మీ ప్రొఫైల్ కి ఒక సోల్ ఉండాలి కదా. రేపు దాని గురించి మాట్లాడుకుందాం. అది లేకుంటే అంతా వేస్ట్. సో అందుకే డే 2 వచ్చేసి మనం అబౌట్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటాం. నిన్న మనం ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసాం. ఈ రోజు మనం మీ ప్రొఫైల్ కి ఒక సోల్ అనేది ఇస్తున్నాం. దయచేసి ఇక్కడ మీ స్కిల్స్ ని లిస్ట్ అవుట్ చేయకండి. ఒక స్టోరీ చెప్పండి. మీరెవరు, మీ కెరీర్ గోల్ ఏంటి, ఒక పవర్ఫుల్ ఓపెనింగ్ లైన్ తో స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ కి ఐఎమ్ ప్యాషనెట్ కోడర్ హూ లవ్స్ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ త్రూ టెక్నాలజీ ఆర్ ఎ రిజల్ట్ డ్రివెన్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ విత్ ఎ ప్యాషన్ ఫర్ బిల్డింగ్ బ్రాండ్స్ అని చెప్పేసి ఇవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కీవర్డ్స్ వాడండి. మీ ఇండస్ట్రీలో టాప్ కీవర్డ్స్ ని మీ అబౌట్ సెక్షన్ లో యూజ్ చేయండి. రిక్రూటర్స్ ఈ కీవర్డ్స్ యూజ్ చేసే క్యాండిడేట్స్ కోసం వెతుకుతారు. సో కొంచెం రీసెర్చ్ చేసి ఆ కీవర్డ్స్ ని న్యాచురల్లీ యాడ్ చేయండి. గ్రేట్. ఇప్పుడు మీ ప్రొఫైల్ కి ఒక సూపర్ స్టోరీ ఉంది. బట్ కేవలం స్టోరీ చెప్తే సరిపోదు కదా, ప్రూవ్ కూడా చేయాలి కదా. రేపు అంటే డే 3 రోజు ఏం చేయాలి అనేది నేను చెప్తా. అండ్ డే 3 వచ్చేసి ఎక్స్పీరియన్స్ అండ్ ఫీచర్ సెక్షన్స్ గురించి మాట్లాడుతాం మనం. సో అందుకనే డే 3 ఇస్ ద టైమ్ టు షో ఆఫ్ అని అంటాను. మీ టాలెంట్ ని చూపించే టైం వచ్చింది. విల్ ఫోకస్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీచర్ సెక్షన్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెక్షన్. మీ ప్రతి రోల్ లో జస్ట్ మీ రెస్పాన్సిబిలిటీని లిస్ట్ చేయొద్దు. బుల్లెట్ పాయింట్స్ యూజ్ చేయండి అండ్ ప్రతి పాయింట్ ని ఒక యాక్షన్ వర్బ్ తో స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ కి రెస్పాన్సిబుల్ ఫర్ కోడింగ్ అని కాకుండా డెవలప్డ్ 5 న్యూ ఫీచర్స్ ఫర్ ద కంపెనీస్ మెయిన్ అప్లికేషన్ విచ్ రిజల్టెడ్ ఇన్ 15% ఇంక్రీజ్ ఇన్ ద యూజర్ ఎంగేజ్మెంట్ అని రాయండి. మీకు పాసిబుల్ అయినప్పుడల్లా మీ అచీవ్మెంట్స్ ని నెంబర్స్ లో చెప్పండి. మాటల కంటే నెంబర్స్ ఎక్కువ పవర్ఫుల్ గా మాట్లాడతాయి. నెక్స్ట్ ఫీచర్ సెక్షన్ కి వెళ్ళండి. ఇది మీ పర్సనల్ పోర్ట్ఫోలియో అన్నమాట. ఇక్కడ మీ బెస్ట్ వర్క్ లింక్స్ యాడ్ చేయొచ్చు. మీ గిట్హబ్ ప్రొఫైల్, మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్, మీరు రాసిన ఆర్టికల్స్ ఆర్ మీరు ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ప్రాజెక్ట్స్. ఇది రిక్రూటర్ కి మీ పని మీద మీకున్న కాన్ఫిడెన్స్ ని చూపిస్తుంది. చూసారా ఈ చిన్న చేంజ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో? ఇలాంటి పవర్ఫుల్ టిప్స్ ఈ సిరీస్ లో ఇంకా చాలా ఉన్నాయి. సో మర్చిపోకుండా ఇప్పుడే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీరు చేసిన పని అంతా ప్రొఫైల్ లో క్లియర్ గా కనిపిస్తుంది. బట్ వేరే వాళ్ళు కూడా ఎస్ ఇతనికి స్కిల్స్ ఉన్నాయని చెప్తే ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది కదా. రేపు అంటే డే 4 రోజు ఆ ట్రస్ట్ ని ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను. సో నౌ వెల్కమ్ టు డే 4. ఈ రోజు అంతా ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ బిల్డ్ చేయడం గురించే. లెట్స్ ఫోకస్ ఆన్ ద స్కిల్స్ అండ్ ఎండోర్స్మెంట్ సెక్షన్స్. లింక్డ్ఇన్ లో మీరు 50 స్కిల్స్ వరకు యాడ్ చేయొచ్చు. సో అన్ని యూజ్ చేయండి. మీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని రిలవెంట్ స్కిల్స్ యాడ్ చేయండి. టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్ అన్ని. మీకు రాని స్కిల్స్ యాడ్ చేయకండి. బట్ రిలవెంట్ ఉన్న ప్రతి స్కిల్ ని మాత్రం మిస్ చేయకండి. స్కిల్ యాడ్ చేస్తే సరిపోదు, ఎండోర్స్మెంట్ కావాలి. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, ప్రొఫెసర్స్ ని అడగండి. మీ స్కిల్స్ ని ఎండోర్స్ చేయమని కోరండి. అండ్ మీరు కూడా వాళ్ళ స్కిల్స్ ని ఎండోర్స్ చేయండి. ఎండోర్స్మెంట్స్ అనేది ఒక సోషల్ ప్రూఫ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ప్రొఫైల్ కనుక చూసినట్లయితే అక్కడ నేను వేరే వాళ్ళని ఎండోర్స్ చేసిన ఉన్నాయి. అలా ఎండోర్స్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు దాన్ని వెళ్ళి వేరే వాళ్ళకి చూపించుకుంటారు. ఇలా నాకు ఈ పర్సన్ ఎండోర్స్ చేశారు, ఈజ్ క్రెడిబుల్ అని చెప్పేసి. సో అలా చూపించుకోవడం బట్టి మీ హైరింగ్ ఛాన్సెస్ అన్న పెరుగుతాయి. ఎక్సలెంట్. ఇప్పుడు మీ ప్రొఫైల్ అంతా సెట్ అయిపోయింది. ఇట్స్ స్ట్రాంగ్, ట్రస్ట్ వర్తీ అండ్ ఇంప్రెసివ్. బట్ ఈ సూపర్ ప్రొఫైల్ ని ఎవరు చూడకపోతే ఎలా? రేపు మనం జనంలోకి వెళ్దాం. నెట్వర్కింగ్ తో మీ ప్రొఫైల్ కి రీచ్ తెచ్చుకుందాం. సో డే 5 వచ్చేసి నెట్వర్కింగ్ అన్నమాట. ఇప్పుడు నెట్వర్కింగ్ అనేది ఎలా చేయాలో చెప్తాను. మీ నెట్వర్క్ మీ నెట్వర్క్ అనేది మాత్రం స్టార్ట్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు తెలిసిన వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, క్లాస్మేట్స్, కొలీగ్స్. తర్వాత మీ టార్గెట్ ఇండస్ట్రీ అండ్ కంపెనీస్ లో ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. బట్ వెయిట్, బ్లాంక్ కనెక్షన్ రిక్వెస్ట్ లో పంపొద్దు, వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఒక చిన్న పర్సనల్ నోట్ యాడ్ చేయండి. లైక్ హాయ్ రవి, ఐఎమ్ కృష్ణ
అండ్ ఐఎమ్ రియల్లీ ఇన్స్పైర్డ్ బై యువర్ వర్క్ ఎట్ కంపెనీ పేరు రాసి ఐ వుడ్ లవ్ టు కనెక్ట్ విత్ యూ అని చెప్పేసి ఒక పర్సనలైజ్ చిన్న మెసేజ్ అనేది పంపండి. ఇంకా సైలెంట్ గా ఉండకండి. మీకు నచ్చిన పోస్ట్ ని లైక్ చేయండి. అంటే వాళ్ళ ప్రొఫైల్స్ లో మీకు నచ్చిన పోస్ట్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, రిలవెంట్ గ్రూప్స్ లో జాయిన్ అయ్యి డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయండి. మీరు ఎంత ఎంగేజ్ అయితే మీ ప్రొఫైల్ అంత విజిబిలిటీ వస్తుంది. అప్పుడు లింక్డ్ఇన్ ఆల్గరిథం కి మీరంటే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. మీ నెట్వర్క్ ని పెంచుకోవడం ఎంత ఇంపార్టెంట్ చూసారు కదా. ఇలాంటి కెరీర్ గ్రోత్ స్ట్రాటజీస్ కోసం మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆసమ్. ఇప్పుడు మీరు సైలెంట్ అబ్జర్వర్ కాదు, ఒక యాక్టివ్ పార్టిసిపెంట్. బట్ ఇంకా ప్రొయాక్టివ్ గా డైరెక్ట్ గా ఆపర్చునిటీస్ ని మనం ఎలా రీచ్ అవ్వాలి, రేపు ఆ సీక్రెట్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు డే 6. ఈ రోజు మనం ప్యాసివ్ జాబ్ సీకర్ నుంచి ప్రొయాక్టివ్ క్యాండిడేట్ గా మారుతున్నాం. లెట్స్ టాక్ అబౌట్ రీచింగ్ అవుట్. రిక్రూటర్స్ కి డైరెక్ట్ గా మెసేజ్ చేయడానికి భయపడకండి. మీ డ్రీమ్ కంపెనీస్ లో రిక్రూటర్స్ ని వెతికి వాళ్ళకి ఒక పొలైట్ అండ్ ప్రొఫెషనల్ మెసేజ్ పంపండి. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న రోల్స్ గురించి చెప్పండి, అండ్ ఎందుకు మీరు ఆ రోల్స్ కి కరెక్ట్ పర్సన్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా మంది రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ కొంతమంది ఇస్తారు. అండ్ దట్స్ ఆల్ యూ నీడ్. ఇంకా మీ సొంత కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు కొత్తగా నేర్చుకున్న విషయాల గురించి ఒక చిన్న పోస్ట్, ఆర్ మీరు చేసిన ప్రాజెక్ట్ గురించి ఒక చిన్న ఆర్టికల్, లేదా ఒక సింపుల్ పోల్. ఇది మీ ప్యాషన్ అండ్ ఎక్స్పర్టైజ్ ని చూపిస్తుంది. ఎంత మంది నోటీస్ చేశారో చూసి మీరు సర్ప్రైజ్ కూడా అవుతారనమాట. ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మీరు ప్రొయాక్టివ్ గా రీచ్ అవుతున్నారు. ఇంకా ఫైనల్ గా మీ ప్రొఫైల్ ని ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాగా రెడీ చేసి నేను జాబ్ కి రెడీ అని రిక్రూటర్స్ కి సిగ్నల్ ఎలా ఇవ్వాలో రేపు చూద్దాం. సో కమింగ్ టు డే 7, ఈ రోజు ఫైనల్ పాలిష్ చేసి మీరు ఇంటర్వ్యూస్ కి రెడీగా ఉన్నారని రిక్రూటర్స్ కి సిగ్నల్ ఇద్దాం. ఫస్ట్ మీ ప్రొఫైల్ లో ఒక కస్టమ్ URL లింక్ యూజ్ చేసుకోండి. అది చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. లైక్ linkedin.com/in/your name ఉండాలి. తర్వాత మీ ప్రొఫైల్ అంతా మళ్ళీ ఒకసారి ప్రూఫ్ రీడ్ చేయండి. స్పెల్లింగ్స్ ఆర్ గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. ఒక క్లీన్ ప్రొఫైల్ మీరు ప్రతి విషయాన్ని ఎంత డీటెయిల్ గా చూస్తారో చెప్తుంది. ఫైనల్లీ బోనస్ టిప్ ఒకటి ఇస్తా. ఓపెన్ టు వర్క్ ఫీచర్ ని ఆన్ చేయండి. ఇది అందరికి కనిపించేలా పెట్టుకోవచ్చు, లేదా జస్ట్ రిక్రూటర్స్ కి మాత్రమే కనిపించేలా పెట్టుకోవచ్చు. ఇది రిక్రూటర్స్ కి ఒక గ్రీన్ సిగ్నల్ అనమాట. మీ ప్రిఫరెన్సెస్ అంటే మీ జాబ్ టైటిల్స్, లొకేషన్, జాబ్ టైప్స్ లాంటి డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీకు ఇంకా రిలవెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అనమాట. అంతే, మీ 7 డే లింక్డ్ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీ చేతిలో ఒక పవర్ఫుల్, ప్రొఫెషనల్ అండ్ యాక్టివ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది. ఇది పక్కాగా రిక్రూటర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అండ్ మీకు ఆ ఇంటర్వ్యూ కాల్స్ కూడా తెచ్చి పెడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. డే 1 రోజు అసలు ఎవడు పట్టించుకోవచ్చు, డే 2 రోజు అస్సలు పట్టించుకోవచ్చు, డే 3, డే 4, డే 5, డే 100, కానీ ఖచ్చితంగా తేడా అయితే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. దేనికైనా కూడా ఓపిక, పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఈ 7 డే ఛాలెంజ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఫైనల్ రిమైండర్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అంటిల్ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.